అసలు నితిన్ గడ్కరీ మన రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి ఎలా చెప్తే అర్థమవుతుంది? E20, E35, E85, E100 ఇలా పెంచుకుంటూ పోతాం. అండ్ ఇప్పుడు డీజిల్లో కూడా ఇలాంటి ప్రయోగం ఒకటి చేయడానికి రెడీగా ఉన్నారంట. కానీ నేషన్ వైడ్ నుంచి వస్తున్న బ్యాక్లాష్ అయితే మామూలుగా లేదు, విపరీతమైన బ్యాక్లాష్. ఇన్ఫ్యాక్ట్ నా కార్ అండ్ బైక్ కూడా చాలా డ్యామేజ్ అవుతుంది, మామూలుగా డ్యామేజ్ అవ్వట్లేదు. అంటే బైక్ అయితే అసలు మైలేజ్ ఇవ్వట్లేదు, అండ్ కార్ కూడా సేమ్. ఇంతకుముందు నాకు అరౌండ్ 22 కిలోమీటర్స్ వచ్చేది, ఇప్పుడు 10-12 కిలోమీటర్స్ కూడా రావడం కష్టమైపోతుంది. అందరూ అదే అంటున్నారు. అసలు కొంతమంది అయితే కార్లు షట్ డౌన్ అయిపోతున్నాయి, మధ్యలో అయిపోతున్నాయి అని కూడా పాపం చాలా బాధపడుతున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2022లో నువ్వు కొత్త కారు కొనుక్కున్నావు, 12 లక్షలు, 13 లక్షలు, 20 లక్షలు పెట్టి, సడన్గా నీ కారు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వదు. అండ్ తర్వాత ఈ పెట్రోల్ ఆర్ డీజిల్ వల్ల నీ ఇంజన్ డ్యామేజ్ అవుతుంది అంటే అది నార్మల్ విషయం కాదు. ఇప్పుడు మళ్ళీ దానికి నితిన్ గడ్కరీ ఏం చెప్తున్నారంటే, నువ్వు కావాలంటే XP100 కొట్టించుకో, అంటే ప్యూర్ పెట్రోల్ 170 రూపీస్ లీటర్, అది కొట్టించుకో అంట. అంటే నీది కాదు సొమ్ము అనుకుంటే నువ్వేమైనా చెప్తావు, నువ్వు సంపాదించుకుంటున్నావు విపరీతంగా, తప్పలేదు. నువ్వు అలాగే అందరికీ చెప్తున్నావు కొట్టించుకోండి, మీకు కావాలంటే 100, 85, E85, E20, లేకపోతే ప్యూర్ పెట్రోల్ కావాలంటే 170 రూపీస్ లీటర్ పెట్టి కొట్టించుకోండి అంట. మీకు ఒక విషయం తెలుసా? మన దేశం పక్కనే ఉంటుంది, నేపాల్ కాదు, భూటాన్లో లీటర్ పెట్రోల్ ఆర్ డీజిల్ ఎంతో తెలుసా? 65, అరౌండ్ 64 లీటర్. అది కూడా రీల్స్లో చూశాను నేను. ఇంత బ్యాక్లాష్ వస్తున్నా ఇలాంటి ప్రొసీజర్స్ని ఎందుకు గవర్నమెంట్ ఇంకా సపోర్ట్ చేసుకుంటూ వెళ్తుంది? ఇంత నెగిటివిటీ, మామూలు నెగిటివిటీ అయితే లేదు, చాలా నెగిటివిటీ ఉంది బీజేపీ మీద. మెయిన్గా నితిన్ గడ్కరీ చేస్తున్న పనికి నెక్స్ట్ బీజేపీ సెంటర్లో 2027 నెక్స్ట్ ఎలక్షన్స్ ఆర్ వాట్ ఎవర్, 2029 ఎలక్షన్స్, 2027 అన్న, 2029 ఎలక్షన్స్లో అన్ని సీట్లు కోల్పోతుంది, ఇది పక్కా. ఎవ్రీబడి ఈజ్ వాచింగ్ బీజేపీ రైట్ నౌ, అండ్ దే ఆర్ గోయింగ్ టు కీప్ ఇన్ దర్ మైండ్స్ వాట్ ద డ్యామేజ్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ టు ద సొసైటీ అండ్ ద పీపుల్ హూ ఆర్ ఓయింగ్ బైక్స్ అండ్ కార్స్. లిటరలీ అందరూ అయితే చాలా కోపం మీద ఉన్నారు. ఒకవేళ వీళ్ళు ఎలక్షన్స్ ముందు ఎథనాల్ బ్లెండింగ్ ఆపేస్తున్నాం అనే ఒక తెలివైన స్టెప్ తీసుకున్న జనాలు అయితే తెలివి తక్కువలు కాదు. దే విల్ టీచ్ దెమ్ ద లెసన్, పక్కా లెసన్ అయితే నేర్పిస్తారు. దెబ్బకి మోడీ ప్రభుత్వం పడిపోయిన ఆశరవడకల్లా, మొత్తం కొలాప్స్ అయిపోయిన ఆశరవడకల్లా. సో హోప్ ఈ ఇథనాల్ బ్లెండింగ్ అనేది ఇప్పుడే ఆపేసి సారీ చెప్పేసి వెంటనే రివర్స్ బ్యాక్ చేస్తే బిల్లు మంచిది అని నా ఫీలింగ్. అట్లీస్ట్ కొంచెమైనా పీపుల్ ఆలోచిస్తారు నెక్స్ట్ టైం అలా ఓట్ చేయడానికి. లేదు ఇదే కంటిన్యూ చేస్తారంటే మాత్రం పక్కా బీజేపీ సెంటర్ నుంచి అవుట్. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్స్లో చెప్పండి, చూస్తా.